దానికి ఒక కారణం ఉంది. ఇది నాకు అంకితం అని ఒక ఫోటో వేశారు. నా ఫోటో, ఈ ఫోటో ఎక్కడిదంటే వెన్నముద్దలని నేను 2000లో ఒక పుస్తకం రాశాను, కవిత్వం. నిజానికి దానిలో కవిత్వం లేదు, కానీ ఆంధ్రదేశంలోని అందరు కవుల ఫోటోలు ఉన్నాయి దానిలో. నేను 1.5 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇంతవరకు ది బెస్ట్ ఫోటోలు శివారెడ్డి దేవిప్రియ గారి ఇంటికి వెళ్ళి నేను ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది కవులందరి ఫోటోలు నేను ఆ పుస్తకంలో తీసుకొచ్చి పుస్తకం మీద ఒక మాట రాశాను, వెన్నముద్దులని. ఆది కవులు, ఆరాధ్య కవులు, అక్షర లక్షాధికారులు, అష్టదిగ్గజాలు, ఆంధ్ర భాషను భారతదేశంలోనే గొప్ప భాషగా చేసిన అందరికీ ఇది అంకితం అని. కానీ ఈ పుస్తకం నాకు అంకితం ఇచ్చాడు. నాకు యాకూబ్ గారు తెలుసు, సౌభాగ్య గారు తెలుసు. సత్య ప్రమాణంగా ఈ పుస్తకం నాకు అంకితం ఇచ్చిన విషయం మాత్రం నాకు ఇప్పుడే తెలుసు. నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను, ఈ పుస్తకం గురించి కాదు, కవిత్వం గురించి. నేను 5 పుస్తకాలు రాశాను, కానీ ఖచ్చితంగా కవిని కాదు. నేను కవికి పిఏని, పిఆర్ఓని. 1990లో నేను చెన్నైకి వెళ్ళినప్పుడు సినిమా రైటర్ అవుదామని అక్కడ ఒక వాల్ పోస్ట్ చూశాను. ఒక పెద్ద వాల్ పోస్ట్ వేసి అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పారు. అతను రజనీకాంత్ కాదు, కమల్ హాసన్ కాదు, ఎంజీఆర్ కాదు, తమిళ్ కవి వైరముత్తు. అంటే ఒక తమిళ్ కవికి వాల్ పోస్టర్ వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సంస్కృతి తమిళనాడు. నాకు తమిళ్ చదవడం రాయడం వచ్చు. నేను కన్నడలో నెంబర్ 1 రైటర్ని. ఆ విషయం చెప్పాలనుకుంటుంది, ఎందుకు కాదు, కన్నడలో సాహిత్యాన్ని ఎంత ప్రేమిస్తారో చెప్పదలుచుకున్నాను. శివారెడ్డి గారు నాకు ఫోన్ చేసి కవిగానే కన్నుమూస్తా పుస్తకం చదివానయ్యా అని ఒక ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేశారు. నాకు ల్యాండ్ లైన్ అంటే భయం, ఎందుకంటే ఈ క్రెడిట్ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ ఎత్తంగానే నేను శివారెడ్డినయ్యా అన్నప్పుడు నాకు ఒళ్ళు పులకరించింది. నేను నెంబర్ 1 హీరోలతో పనిచేసినప్పుడు కూడా, వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు కూడా పొందని అనుభూతి, ఆనందం నాకు శివారెడ్డి గారు ఫోన్ చేసి కవిగానే కన్నుమూస్తా అన్న పుస్తకం చదివాను అన్నప్పుడు నేను ఎక్కువ అనుభూతిని పొందాను. ఎందుకంటే మనకున్న దేవిప్రియ గారు కానీ, శివారెడ్డి గారు కానీ వైరముత్తులో వాళ్ళ కంటే ఏం తక్కువ కాదు. వాళ్ళు మాత్రమే పద్మశ్రీలు, పద్మభూషణులు కారు, కానీ వాళ్లకు రజనీకాంతులు, కమల్ హాసన్ల కంటే టాపెస్ట్ ర్యాంక్ ఇవ్వబడింది. తమిళనాడులో మీరు నెంబర్ 1 to 10 అనే స్థాయిలో ఎవరిని పెట్టారంటే 3 కవుల్ని పెట్టారు. అది ఎంత దురదృష్టకరమైన విషయం. అక్కడ అద్భుతమైంది, ఇక్కడ దురదృష్టకరమైన విషయం. నేను అందుకే వెన్నముద్ర అనే పుస్తకం రాసిన తర్వాత 6 నెలల పాటు విశాలాంధ్ర, ప్రజాశక్తి అన్ని పుస్తకాల షాపులకు వెళ్ళి కవిత్వం అనే పుస్తకం ఎలా రిలీజ్ అవుతుందో చూశాను నేను. దురదృష్టమైన విషయం ఏంటంటే ఇది నాకు అనవసరం అయినా నేను మాట్లాడుతున్నాను. ఇది ఇక్కడ కూడా చాలా అనవసరం, కానీ నాకు అంకితం ఇచ్చారు కాబట్టి, 2 కవులు నాకు అంకితం ఇచ్చారు కాబట్టి కవిత్వం అనే దాన్ని నా భుజాల మీద వేసుకొని ఈ మాట మాట్లాడుతున్నాను. వెన్నముద్ర అనే పుస్తకాన్ని నేను ప్రింట్ చేసిన తర్వాత నేను బుక్ షాపుల్లో పెట్టలేదు. ఎక్కడెక్కడైతే ఉప్పు చక్కెర దొరుకుతుందో అన్ని సూపర్ మార్కెట్లకు వెళ్ళి నేను మాట్లాడాను. సూపర్ మార్కెట్కి వెళ్ళి నేను ఏమడిగానంటే, సార్ ఉప్పు ప్యాకెట్ అమ్మితే మీకు ఎంత వస్తుందని అడిగాను. 10 రూపాయలు ఉప్పు ప్యాకెట్కి 30 పైసలు వస్తుంది. నా పుస్తకం నుండి నేను 50 రూపాయలు ఇస్తాను, సగం డబ్బు ఇస్తాను. అంటే మీరు 100 ఉప్పు ప్యాకెట్లు అమ్మితే రాని డబ్బు ఒక పుస్తకం అమ్మితే వస్తుంది. మీరు క్యాష్ కౌంటర్ దగ్గర పెట్టండి, చెప్పండి ఇలాంటి ఒక కవిత్వం వచ్చిందని. కొన్నారా, కొన్నట్టు, లేకపోతే పర్వాలేదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే 90 సినిమాలు రాసిన రచయితగా నెంబర్ 1 హీరోలు కూడా ఇవాళ సినిమా రిలీజ్ అవ్వాలంటే ఆడియో ఫంక్షన్ లైవ్ టెలికాస్ట్ చేయాలి, పోస్టర్లు ఊరంతా అంటించాలి, కంటిన్యూస్గా యాడ్లు ఇవ్వాలి. అంతిస్తేనే ఇవాళ ఆ సినిమాను చూడడానికి రాని జనం మనం ఇంత అద్భుతమైన పుస్తకాన్ని, కవిత్వం రాసి మన ఓన్ డబ్బుతో ప్రింట్ చేసి ఇది మార్కెట్లోకి వెళ్ళేదంటే ఎంత దురదృష్టం అండి. అందుకే నేను చెప్తున్నాను, నేను ఇవాళ కాదు 5 ఏళ్ళుగా ఈ ఉద్యమాన్ని తీసుకున్నాను. మీకు తెలిసే ఉంటుంది, 5 ఏళ్ల కాలంలో నేను 4 పుస్తకాన్ని స్పాన్సర్ చేస్తున్నానండి. 4 ప్రముఖ పత్రికల్లో కవులకు, రచయితలకు, కథా రచయితలకు, కార్టూనిస్టులకు ప్రతి నెల నా దగ్గర నుంచి బహుమతి వెళ్తుంది 1000 రూపాయలు. ఈ విధంగా నాకు 5 ఏళ్ల కాలంలో కనీసం 1000 మంది ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక రచయితగా సినిమా రాస్తూ కొన్ని లక్షలు తీసుకుంటూ మేము అన్యాయం చేస్తున్నాం సార్ అక్షరానికి. ఒక పుస్తకం ప్రింట్ చేయడానికి ఎంత కష్టం అవుతుందో నాకు తెలిసింది. 100 సినిమాలు రాయడం కన్నా ఒక పుస్తకం ప్రింట్ చేసుకోవడం అనేది ఎక్కువ కష్టం ఉంది. పుస్తకానికి అంత గొప్ప విలువ ఉంది. శివారెడ్డి గారు కన్నడలో ఎంత ఫేమస్ నాకు తెలుసు, తెలుగులో అంత ఫేమస్, అంత నిజంగా చెప్తాను. ఎందుకంటే కన్నడలో నేను చాలామంది రైటర్లతో మాట్లాడుతున్నప్పుడు శివారెడ్డి గారి గురించి రెఫర్ చేశాను. అంటే కన్నడ సాహిత్యం కానీ, తమిళ సాహిత్యం కానీ కవులను బ్రహ్మరథం పడతారు.
కన్నడలో #1 రైటర్గా ఎదిగిన ఒక వ్యక్తి కంటే కూడా 2 పుస్తకాలు పోయిటరీ రాసిన కవి ఎక్కువగా సన్మానించబడ్డాడు. ఆ సంస్కృతి మన ఆంధ్రదేశంలో ఉన్నా కూడా మనం మిస్ అయిపోతున్నాం. నేను అందుకే చెప్పాను, ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నప్పుడు కూడా ఏం చేశానంటే, సినిమాలో కూడా కేవీ విశ్వనాథ్ గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు హీరోలుగా యాక్ట్ చేస్తే వాళ్ళు ఎంతసేపు ఏదో ఒక కవిత్వం చదువుతుంటారు. ఆ కవిత్వ పుస్తకాలు నేను పబ్లిసిటీగా వాడాను, అవి మన కవులు రాసినవే. నేను సినిమాలో కూడా ఇప్పుడు ఒక పద్ధతి పెట్టుకున్నాను, మినిమం సంవత్సరానికి 3 సినిమాలు రాస్తే నా హీరోనో హీరోయినో కవిత్వమే చదువుతుంటారు. ఎక్కడ రెఫర్ చేసినా కవిత్వం పుస్తకాలే కనబడుతుంటాయి. ఎందుకంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మన పత్రికల్లో అద్భుతమైన కవిత్వం లోపల ఉంటుంది, పైన మాత్రం త్రిషానో ఇలియానో హాఫ్ నేకెడ్గా ఉంటుంది. ఏమిటి అంటే మనకు తెలియదు, మన లోపల మాత్రం అద్భుతమైన కవిత్వం ఉంటుంది. కవిత్వాన్ని ఆ విధంగా ప్యాకేజ్ చేయడం అనేది నాకు ఎందుకు నచ్చలేదు. నేను సినిమా రైటర్ అయింది కూడా ఈ విషయాన్ని చెప్తున్నాను. అందుకే నేను కవిని కాదు, కవికి ఒక పిఆర్ఓ అని, పిఓని. నేను అందుకే ఒక చిన్న సంస్థ కూడా పెట్టాను. నా భవిష్యత్ కార్యక్రమం ఏంటంటే, కవిత్వం అనే ఒక పుస్తకం రిలీజ్ అయితే అది మార్కెట్లోకి వెళ్ళడానికి వాళ్ళకంటే ఎక్కువగా నేను స్ట్రెయిన్ తీసుకుంటాను. ఒక పుస్తకం ప్రింట్ చేయడానికి అయ్యే ఖర్చు కంటే దాన్ని పబ్లిసిటీ చేయడానికి కూడా మనం అదే ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఒక పుస్తకాన్ని మనం ప్రింట్ చేస్తుందే పాఠకుడు చదవడానికే కదా. అలాంటప్పుడు పాఠకుడికి కూడా అది రీచ్ అవ్వాలి కదా. నేను చాలామంది ఎడిటర్లు, న్యూస్ పేపర్ ఎడిటర్లు కూడా ఫోన్ చేసి ఇదే విషయం చెప్పాను. సార్, ఒక కవిత్వం పుస్తకం రిలీజ్ అవుతుంది అంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తాం సార్. లోపల వెళ్ళి ఎక్కడ నా పేపర్ పడింది అని చెప్పాల్సి, ఎందుకు ఇంత దురదృష్టం, మీరు ఎందుకు దానికోసం కేటాయించడం లేదు పేపర్ని. సో ఇది ఒక ఉద్యమంగా తీసుకోవాలనుకుంటున్నాను. ఇది ఎవరికి సంబంధించింది కదా, ఇది నాకు పర్సనల్గా సంబంధించింది. ఎందుకంటే నాకు కవి అంటే చచ్చేంత ప్రాణం. అందుకే నేను కవిగానే కన్ను మూస్తాను. ఎందుకు రాసానంటే, ఎప్పుడు కవి అవుతానో అప్పుడే కన్ను మూస్తాను. అందుకే నేను కవే కాదలుచుకోలేదు, ఎందుకంటే కన్ను మూయి దలుచుకోలేదు. నేను ఎప్పుడు కవికి పిఆర్ఓగా, పిఓగానే ఉంటానని సభాముఖంగా చెప్తున్నాను. ఐఎమ్ ఆల్వేస్ ఏ ఫ్యాన్ టు ఏ పోయిట్. థ్యాంక్ యూ వెరీ మచ్.